హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ పరిటాలమూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్. సండే ఎపిసోడ్లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడారు, మరి కొంతమంది ఫెయిర్గా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ పాయింట్స్ అన్నీ కూడా అడిగేశారు. ఇక యానిమల్ టాస్క్లో ఫస్ట్ సేఫ్గా ఆడిన వాళ్ళని మనం మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం ఏదైనా కూడా శేఖర్ భాషకే ట్యాగ్ వేసేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, సాటర్డే గేమ్లో కూడా అలాగే ఆడాడు, సండే గేమ్లో కూడా ఎలాగ ఆడాడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాడో ఒక రీజన్ చెప్పేసి ట్యాగ్ వేసేస్తున్నాడు. ఎందుకంటే తను అయితే మనోడైతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఆ బాండింగ్ అనేది ఇద్దరికి కలిగింది, ఆ ఫ్రెండ్షిప్ మీద కూడా కరెక్ట్గానే కుదిరింది. అలాగే నెక్స్ట్ మణికంఠ కూడా అలాగే చేయడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే సేఫ్గా ఆడాడా, ఎక్కడ కూడా రప్చర్ అనేది లేకుండా ఆ ట్యాగ్ అనేది ఇచ్చాడా అని అయితే నాకు అనిపించింది. నిజానికి తను ఇవ్వాలి అనుకుంటే తన గ్రూప్లో నుంచి తీసుకోకుండా, అంటే తనని ఆ క్లాన్లోకి తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందే. ఐదర్ నైనిక ఆర్ యష్మి, వీళ్ళిద్దరికి కూడా ట్యాగ్ ఇవ్వచ్చు మణికంఠ. మరి ఎందుకనో అక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకులే అనుకున్నాడో ఆగిపోయాడు. ఇక్కడ శేఖర్ భాష డైలాగ్స్కి చీ రాకు అయిపోతున్నారు అందరూ కూడా. సో అది చాలా కంప్లైంట్ అనేది ఇస్తున్నారు. కానీ అలా లేదు, ఇక్కడ కావాలని మనోడిని ఎవరైనా పోర్ట్రే చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తా కూడా ఉంది. ఎందుకంటే కొన్ని ఆణిముత్యాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అనేది వాస్తవమే, కానీ కొంచెం అది కూడా ఫన్గా ఉంటుంది. అది మేబీ చిరాకు తెప్పిస్తుందేమో హౌస్మేట్స్కి. ఇక జెన్యున్గా వాళ్ళ మనసులో పాయింట్స్ని దాచుకోకుండా కడిగి పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నైనిక అసలు బ్రెయిన్కి పదును పెట్టలేదా, బ్రెయిన్ ఉందా లేదా తనకని నాకు అనిపించింది. ఎందుకంటే తను యష్మికి వేసి ఉండాల్సింది. ఎందుకంటే అంత గొడవ అయింది, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి అంత పని ఇచ్చింది తనే కదా. అయితే ఇక్కడ మణికంఠ సాలిడ్ రిప్లై ఇచ్చాడు నైనికాకి మాత్రం. ఎందుకంటే తను సర్వైవింగ్ కోసం అక్కడ అడుగుతున్నా అని చెప్పాడు. నిజానికి టాస్క్ అనేది అదే కదా, అది నైనిక బుర్రకి ఎక్కిందో లేదో తెలియట్లా. చీఫ్స్ని బతిలాడుకోవాలి హౌస్మేట్స్ వచ్చి, మీ క్లాన్లోకి మమ్మల్ని తీసుకోండి అని. అలా ఎక్కువ బతిలాడాడని ఆయనకి ట్యాగ్ ఇవ్వడం అనేది కరెక్ట్గా అనిపించలే నాకు. లాస్ట్ వరకు మిగిలిపోతే ఒకవేళ హౌస్మేట్ టాస్క్ ఆడే స్కోప్ అనేది రాదు వాళ్ళకి. అది మణికంఠ రిప్లై అనేది కరెక్ట్గా ఇచ్చాడా అని అయితే నాకు అనిపించింది. ఇక నబీల్ గేమ్లోకి రావడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. అభయ్ నవీన్ ఒక్కడే కొద్దిగా భయపడకుండా కొంచెం మనసులో ఏమనుకుంటున్నాడో అది చెప్పేస్తున్నాడు. నిజానికి విష్ణుప్రియ ఇంకా సోనియా విషయంలో ఉన్నది పక్కన అభయ్ నవీనే. కనీసం నాగార్జున గారు అక్కడ ఏమైంది విష్ణుప్రియ అండ్ సోనియా విషయంలో, ఇద్దరిలో తప్పెవరిది, ఏం జరిగింది అనేది అభయ్ నవీన్ అడిగి ఉండాల్సింది. అప్పుడు ఖచ్చితంగా మనోడు కొద్దిగా సూప్లో పడి ఉండేవాడు. అసలు దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ ఫన్ డే, సండే, పే అని వెళ్ళిపోయారు అనమాట. పైగా ఏడుస్తుంటే మళ్ళీ పోక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ విష్ణుప్రియగా చెప్పేసి అక్కడతో పులి స్టెప్ పెట్టినట్టు అయిపోయింది. ఇక్కడ విష్ణుప్రియ ఇంకా సోనియా ఇద్దరి మధ్యలో ఒక గట్టిగానే వాదన అనేది పడింది, వాళ్ళిద్దరు ట్యాగ్లు వేసుకున్నా కూడా. అయితే ఇక్కడ చాలా క్లియర్గా సోనియా పుణ్యస్త్రీ అనే మాట డైలాగ్స్ వాడింది ఎప్పుడు, తను ఏడుస్తున్నప్పుడు విష్ణుప్రియ ఆ మాట అంది. ఎందుకంటే మేము కూడా ఏడుస్తాం అబ్బాయి అన్నయ్య, ఏడిస్తే రైట్ అయిపోరు, ఇక్కడ ఎవరు పుణ్యస్త్రీలు అనే ఫీల్ అయిపోకూడదు, మేము అలాంటి నుంచి రాలేదు అనే డైలాగ్ ఎప్పుడు అంది, ఆమె ఏడుస్తున్నప్పుడు అంది, కానీ ఏడవడానికి ముందు అనలేదు. విష్ణుప్రియ ఇంకా కొంతమంది కూర్చుని ఇదే పనిగా మాట్లాడుకుంటున్నారు అనేసరికి అక్కడే విష్ణుప్రియ చాలా స్మార్ట్గా గేమ్ ఆడింది. ఏంటి, ఎవరు అంటున్నారో స్పెసిఫిక్గా నేమ్ చెప్పమని చెప్పింది. అక్కడ సీత నేమ్ చెప్పింది. అక్కడ సీత కూడా విష్ణుకి కొద్దిగా సపోర్టివ్గానే మాట్లాడింది. మేము దీని గురించి డిస్కస్ చేసుకోలే, ఇన్ జనరల్గా మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ జరిగింది అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది సీత. ఇక్కడ విష్ణుప్రియకి అది సపోర్టింగ్గానే అనిపించింది. అక్కడ ఏం మాట్లాడుకున్నామనే చెప్పింది తప్ప వేరే ఉద్దేశం లేదని ఒక క్లారిటీ అనేది ఇచ్చింది. నిజానికి ఈ ఇష్యూని ఇక్కడతో వదిలేస్తే సోనియాకి చాలా మంచిది, లేదంటే మాత్రం విష్ణుప్రియకి ఈ ఇష్యూ అనేది ప్లస్ అయి కూర్చుంటుంది, ఇంకో మెట్టు ఎక్కుతుంది విష్ణుప్రియ. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ యాక్చువల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నోరు జారకుండా ఉంటే ఈ టాపిక్లో చాలా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే మాత్రం తను కూడా తగ్గిపోవడం పక్కా. ఇక సోనియా మరోవైపు గేమ్ ప్లాన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. నిన్న నిఖిల్తో బేబక్ ఎందుకు వెళ్ళిపోయింది, ఏంటి నిఖిల్ గేమ్ ఎలా ఉంది ఏంటి, ఆఫ్టర్ నాగార్జున సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ గురించి చెప్తున్నా మీకు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధమై రావాలి ఖచ్చితంగా. అభయ్ నవీన్ మణికంఠని ఇదే విషయంలో నామినేట్ చేసినప్పుడు అందరూ సూపర్ అని చప్పట్లు కొట్టారు కదా. మరి సోనియాకి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది కదా. మరి అభయ్ నవీన్ చెప్పాలి కదా అక్కడ కూడా. మరి చెప్పాడు లేదో మనకైతే తెలీదు, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా.
ఇక సోనియా ప్లాన్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ ఒకటే బ్యాచ్ అనే ఫిక్స్ అయింది. ఆ ముద్ర వేద్దామని చూసింది, అది అవ్వలేదు. నిఖిల్ పక్కకు సైడ్కి వచ్చాడు, బాండింగ్ అనేది పెంచుకున్నాడు. సోనియా నిఖిల్ ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది. ఇక నిఖిల్ ఒక్కడే ఇండివిజువల్గా గేమ్ ఆడుతూ సోనియాని సైతం కలుపుకుంటూ వెళ్ళాడు కాబట్టి అక్కడ స్కోప్ రాలేదు. ఇంకా దీంతో వాళ్ళిద్దరికీ దోస్తి కుదిరింది. కానీ ఈలోగా ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు, ఇలాంటివి నోరు జారొద్దు అని అక్కడ విష్ణుప్రియకు కానీ సీతకు కానీ ఎలాంటి షోస్ చేశారనేది ఆడియన్స్కి తెలుసు కాబట్టి మేబీ ఆ ముద్ర వేయాలని చూస్తుందేమో. ఇక మేబీ అది గుర్తు చేసే క్రమం కావచ్చు, లేదా వేరే ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ విష్ణుప్రియ బాధపడటంలో కూడా కొద్దిగా అర్థం ఉంది. ఏంటంటే వేరే వాళ్ళు ఎలా మీరు పోర్ట్రే చేస్తారు అంటూ అక్కడ మాట్లాడింది, ఎదురు చెప్పింది కూడా విష్ణుప్రియ. అందులో కొద్దిగా హెవీగా లూజ్ స్టాక్ అయింది తప్ప దీన్ని నార్మల్గా అడిగి ఉంటే మాత్రం విష్ణుప్రియ గ్రాఫ్ వేరేలాగా ఉండేది, ఆ కథే వేరేలాగా ఉండేది. ఇక నెక్స్ట్ ప్రేరణ ఇంకా సీత వీళ్ళిద్దరి విషయానికి వద్దాం. ఈ ఇష్యూ చాలా చిన్నదే. అక్కడ డస్ట్బిన్లో వేసిన బాటిల్ కానీ జ్యూస్ గ్లాస్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అక్కడ, దాన్ని తీసుకుని వచ్చి మళ్ళా పెట్టిందని సీత ఫీల్ అయింది, సీత కాలింది. నిజానికి ఇది సీత చూడలేదు. వాళ్ళు ఫన్ చేసుకుంటూ తిరుక్కుంటూ జోకులు వేసుకుంటూ అవును కదా వాళ్ళిద్దరే కదా పని చేయాలి, మనం ఎందుకు అనవసరంగా డస్ట్బిన్లు వేసామని దాన్ని తీసిపెట్టారే తప్ప అక్కడ ఎవరినో కించపరచాలనే ఉద్దేశం అయితే ప్రేరణకు లేదు. ఇది పక్కా నో డౌట్. అబ్బాయి ఈ విషయాన్ని సీతకు చెప్పాడు యాక్చువల్గా ఫన్ చేసుకుంటూ, సీత చూడలేదు. అందుకే సీత అన్నం తినేటప్పుడు గొడవ చేసింది, ఇదే పాయింట్ని హైలైట్ చేసింది. ఎందుకంటే దట్ ఈజ్ మిస్టేక్ అని, అంటే ఆ మిస్టేక్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయగలగాలి, అదే చేసింది సీత. దీంతో ప్రేరణ బ్యాడ్గా పోర్ట్రే అయిపోతుందని గ్రహించింది. తను చాలా మంచి గేమర్ సీత, అందులో డౌటే లేదు. ఎందుకంటే సీత గేమరే, అలాగే ప్రేరణ కూడా మంచి గేమర్. ఎందుకంటే ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేసింది ప్రేరణ. ఇది చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. మినీ సీజన్లో కన్నడ బిగ్ బాస్ షోలో ప్రేరణ గేమ్ ఆడింది. బయట ప్రేక్షకులు ఏది ఎలా తీసుకుంటారు అనేది తనకు బాగా తెలుసు. అందుకే వచ్చి సీతని కూర్చుని మరి సారీ అడిగింది, నేను వాంటెడ్గా ఉద్దేశంతో చేయలేదు అని. అంటే నువ్వు ఫీల్ అవ్వలేదన్నమాట తప్పు చేసావని. అంటే అరే నేను వాంటెడ్గా చేయలేదు, నువ్వు ఫీల్ అయ్యావు కదా, ఐఎమ్ వెరీ సారీ. మరి ఈ క్లాన్లో ఏదైతే క్లీనింగ్ క్లాన్లో సీత ఒక్కతే ఎందుకు ఫీల్ అయింది? మిగతా అందరూ ఫీల్ అవ్వాలి కదా అది తప్పు అయితే. అక్కడ సీత కొంచెం తేలిపోయింది అనిపించింది నాకు. అందుకే ఇప్పుడు తన గేమ్లో గేర్ ఖచ్చితంగా మారుస్తుంది ప్రేరణ, నో డౌట్. ఇది మాత్రం నామినేషన్ పాయింట్స్లోకి వస్తే మాత్రం ఇద్దరికి టఫ్ ఫైట్ అవుతుంది. ఈ విషయంలో మాత్రం చాలా మాటలు అనేది వెళ్తాయి. ఈసారి నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు, అలాగే నాగార్జున సండే ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అనేది మనం క్లియర్గా డిస్కషన్లో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.